అందరికీ నమస్కారం. నా పేరు ప్రభాకర్ రావు. మాది బోధన్ పట్టణం. ధ్యానం ఎంత గొప్పదో, ధ్యానానికున్న విశిష్టత, ధ్యానానికున్న ప్రాధాన్యత చెప్పనలవి కానిది. దైవిక శక్తుల కంటే, దేవతామూర్తుల చైతన్యం కంటే ఒక ధ్యాని, ఒక తపస్వి, ఒక ఋషి ఎంత ప్రాభవం సంతరించుకున్నాడో ఈ ఐతిహాసిక సంఘటనతోనే మనకు తెలుస్తుంది. మహాభారతంలో పాండవులు, కౌరవులు కలిసి ఉన్నప్పటి ఒక సంఘటన. ధర్మరాజు ఒక యాగాన్ని, ఒక క్రతువును నిర్వహిస్తున్నాడు. అందరికీ తలా ఒక విభాగాన్ని కేటాయిస్తూ దుర్యోధనునికి కూడా కానుకలు స్వీకరించే బాధ్యతను అప్పచెప్పి, భీమార్జునులకు, నకుల సహదేవులకు, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు తలా ఒక విభాగాన్ని కేటాయించి శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించి, బావగారు తమరు ఏ విభాగాన్ని స్వీకరిస్తారు, ఏ డిపార్ట్మెంట్ చూస్తారు అని ఆ శ్రీకృష్ణ భగవానుని చేతిలోనే, వారి ఆధీనంలోనే ఉంచాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు నమస్కరించి, బావా, మన యాగానికి సప్త ఋషులు వస్తున్నారు కదా, ఆ సప్త ఋషులు భోజనాలు చేసిన తర్వాత వారి విస్తాళ్లను తీసే భాగ్యం నాకు కల్పించు అని అన్నాడు. యోగీశ్వరుడు, జగద్గురువులు, ఆత్మ అనాత్మల గురించి ప్రపంచానికంతా భగవద్గీతను ఉపదేశించినటువంటి ఆ మహా జ్ఞాని ఋషుల యొక్క విస్తారణను తీసుకునే బాధ్యతను తీసుకున్నాడంటే, మరి ఆ ధ్యానులు, ఆ తాపసులు, ఆ ఋషులు, ధ్యానము చేత సిద్ధులు పొందినటువంటి వారు, వారి విస్తారణను శ్రీకృష్ణ పరమాత్మనే తీసుడంటే, ఆ దైవిక శక్తుల కంటే, దేవతా చైతన్యాల కంటే ఆ ఋషుల యొక్క ధ్యాన ప్రభావము ఎంత ఉత్కృష్టంగా, ఎంత ప్రభావితంగా, ఎంత మధురంగా ఉందో అది ఆలోచిస్తే ఊహకందని విషయం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మెడిటేషన్ ఈజ్ హ్యావింగ్ సచ్ మచ్ పవర్, ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అనంతమైనటువంటి ధ్యాన శక్తి ఏ దేవతామూర్తులు కానీ, ఏ దైవిక శక్తులు కానీ ఆ ధ్యానాన్ని అందుకోలేవు. కాబట్టి మనము కూడా శ్వాస మీద ధ్యాసతో మనసును శూన్యము చేసి, ఆలోచనలను పూర్తిగా మానివేసి, ఎప్పుడైతే మనము మూల చైతన్య శక్తికి అనుసంధానమవుతున్నామో, సర్వశక్తులు భౌతికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ అత్యున్నత స్థితికి చేరి మన జీవనాన్ని సాఫల్యం చేసుకొని మోక్ష మార్గాన ప్రయాణము చేస్తామని చెప్పేదే ఈ సంఘటన. మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.